నమస్తే వెల్కమ్ టు లెన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ బూరినరసాయి గౌడ్ గారు ఉన్నారు. సార్, ఇవాళ బీజేపీ మీటింగు ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి సార్? సడన్గా ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి లోక్సభ. దాని గురించి రాష్ట్ర నాయకులు ఏం చేయాలి, పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎలా వ్యవహరించాలి, ఈ యొక్క 1 మంత్లో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమని దాని గురించి చర్చించడం జరిగింది. ఈసారి ప్రజలు మన వైపు ఉన్నారు, ఓటర్లు మోడీ వైపు ఉన్నారు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా మనం 10 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. దాన్ని మనం పంచుకునే ఓటర్లుగా పంచుకునే దశలో మనం కలిసికట్టుగా చేయాలనే ఒక సందేశం కొరకు వర్క్షాప్ లాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే 1 మంత్లో మనం ఏమి చెప్పకూడదు, కానీ కాలయాపన తప్పితే ఏం లేదు. ఎందుకంటే ముందు ఆ ప్రజలకు స్పష్టమవుతుంది ఈ యొక్క ప్రజా పాలన ఇవంతా ఏంటంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పథకాలకే పైసలు, కొత్త పథకాలు దేవుడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల కొరకు చేసేటువంటి తతంగం తప్పితే శూన్యం. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అతి త్వరలోనే వారు చవిచూస్తారు. కేటీఆర్ చెప్తున్నారు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ గలమైన బలమైన దళమైన అన్ని మేమే అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? అదేం కాదని ప్రజలు నిరూపించారు కదా. వాళ్ళు చెప్పే మాటల్లో ఒక సార్థకత లేదని తెలంగాణ ప్రజలు నిరూపించారు. అందుకొరకు వాళ్ళు ఎన్నన్నా కూడా తెలంగాణ పదాన్ని పార్టీ నుంచి, తెలంగాణ అంశాన్ని, గౌరవాన్ని వాళ్ళ మనసుల నుంచి, తెలంగాణలో ఉన్న మానవ సంబంధాల నుంచి వాళ్ళు తొలగిపోయారు కాబట్టి ప్రజలు వాళ్ళని తొలగించారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసేది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది, అంత మించి ఏం లేదు. పార్లమెంట్లో మన గొంతు బలంగా ఉండాలని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. జాతీయ పార్టీల దొందే అని చెప్తున్నారు. సారీ, ఎన్ని చెప్పినా కూడా దాంట్లో స్వార్థకత లేదు కదా. అసలు మీరు ఓడిపోయినట్టు కారణం మీరే కదా, జాతీయ పార్టీలు కాదు కదా. ఓడిపోవటానికి కారణం మీరే. ప్రస్తుతం ఈ ప్రవర్తన మార్చుకోండి. యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్, ఇది ఛానల్, ఇవన్నీ ఎందుకు? ప్రస్తుతం మీరు విశ్లేషణ చేసుకోండి. వై యు ఆర్ డిఫీటెడ్. ఇంత డబ్బులు పంచినా, ఇన్ని పథకాలు పెట్టినా ఎందుకు డిఫీట్ అయ్యారనేది మీరు ఆత్మవిమర్శను ఇంకా చేసుకున్నట్లు అనిపించలేదు. చేసుకుంటే మంచిది. అయోధ్య అనేది బీజేపీకి పరిమితం అయిందా అంటే ఏం చెప్తారండి? అయోధ్య దేవుడు, భారతదేశం ప్రపంచానికి పరిమితమైంది. అందులో అన్ని పార్టీలు రోల్ తీసుకోవాలని నేను ఆకాశిస్తాను. లోక్సభలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? చెప్పాం కదా, 10 to 12 అయితే వస్తాయి. మళ్ళీ బీజేపీ పవర్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేది ఖాయం. బీజేపీని ఎందుకు పదే ప్రజలు ఆదరిస్తున్నారంటే ఏం చెప్తారు? అసలు మతలబ్ ఏంటండి? ఎందుకు ఆదరించాలి బీజేపీని మళ్ళీ అంటే ఏం చెప్తారు? ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక ఆత్మగౌరవం వచ్చింది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది, సెల్ఫ్ పవర్ వచ్చింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్థిక రంగంలో డెవలప్ అయింది, ఆధ్యాత్మిక రంగంలో డెవలప్ అయింది, వెల్ఫేర్ మెజర్లో డెవలప్ అయింది. అందుకొరకు బీజేపీని ఏ కోణంలో చూసినా కూడా మనం నెగిటివ్ చూపెట్టలేము. అందుకొరకు ప్రజలు 3వ సారి బంపర్ మెజార్టీతోనే గెలిపిస్తారు.